హాయ్ అండి, కేబీకేఎస్ టాపిక్స్కి స్వాగతం. ఈరోజు మనం కోఇన్సిడెన్స్ గ్యాప్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కోఇన్సిడెన్స్ గ్యాప్ మనకి 65/5/11 మినిట్స్ అని చెప్పి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఎట్ ది సేమ్ టైం ఈచ్ స్ట్రైట్ యాంగిల్ కూడా 65/5/11కి ఫామ్ అవుతుంది అని కూడా చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు యాంగిల్ ఇస్తారు. యాంగిల్ ఇస్తే దాని ద్వారా టైం ఏంది అనేది మనం కనిపెట్టాలి. ఇప్పుడు 12 o'clock ఉంది. ఈ 12 o'clockని నేను ఫస్ట్ కోఇన్సిడెన్స్గా భావిస్తాను. ఫస్ట్ కోఇన్సిడెన్స్ అంటే ఆ టైంలో 0, అప్పుడు అదే ఫస్ట్ కోఇన్సిడెన్స్గా భావిస్తాను. లెటస్ కన్సిడర్ ఇట్ యాజ్ 0. సో ఇప్పుడు ఈ 12 o'clockని నేను 0 అనుకున్నప్పుడు 0 అనుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫామ్ అవుతుంది? 65/5/11 మినిట్స్కి ఫామ్ అవుద్ది. అంటే అది 0 ప్లస్ 65/5/11 మినిట్స్కి ఫామ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ కోఇన్సిడెన్స్ అప్పుడు ఫామ్ అవుతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ 65/5/11 మినిట్స్ని చూసారా, దీన్ని 60 ప్లస్ 5/5/11 అని మనం రాసుకోవచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ని విడగొట్టుకొని అలా రాసుకోవచ్చు. సో 60 ప్లస్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా మారుద్దాం. అది 60/11గా మారుద్ది. 11 5 55, 55 ప్లస్ 5 60, 60/11. 60 ప్లస్ 60/11 మినిట్స్కి మళ్ళీ మనకి కోఇన్సిడెన్స్ అనేది ఫామ్ అవుద్ది. సో ఇక్కడ 60 అని చూసారా, ఆ 60ని 1 అవర్గా రాశాను. 60 అనేది 1 అవర్ ప్లస్ 60/11 మినిట్స్. ఇక్కడ ఉన్న 60/11 చూసారా, దాన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 11 5 55. అప్పుడు కోషంట్ ఎంత వచ్చింది? 5. సో ఆ కోషంట్ ఎంతైతే ఉందో అది మినిట్స్. 1 అవర్ 5 మినిట్స్. 1 అవర్ 5 మినిట్స్ తర్వాత ఇంకా మనకి రిమైండరు డివైజర్గా మనం మార్చుకోవచ్చు 5/11 అని. ఓకే, సో ఆ 5/11ని ఇంటూ 60 చేస్తే మనకి సెకండ్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ సెకండ్స్లోకి మనం మార్చచ్చు. సో ఇప్పుడు 1 అవర్ 5 మినిట్స్ 5 ఇంటూ 60 300 అవుద్ది. 300/11 అంటే 300ని 11తో డివైడ్ చేస్తే 11 2s 22 మనకి 80 వచ్చింది. 11 7s 77. ఓకే, సో మనకు కోషంట్ ఎంత వచ్చింది? 27. కాబట్టి నెక్స్ట్ కోఇన్సిడెన్స్ ఎప్పుడు వచ్చింది? 1 అవర్ 5 మినిట్స్ 27 సెకండ్స్ దగ్గర 12 o'clock అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోఇన్సిడెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది 1 o'clock దాటిన తర్వాత వచ్చిన కోఇన్సిడెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బిట్వీన్ 4 to 5 ఎట్ విచ్ టైమ్ కోఇన్సిడెన్స్ విల్ ఫార్మ్స్. అంటే ఇందాక కోఇన్సిడెన్స్ నెక్స్ట్ కోఇన్సిడెన్స్ అని మాత్రమే చెప్పాను. ఇప్పుడు 4 to 5 అని ఒక టైం ఇచ్చి ఆ టైంలో ఎప్పుడు కోఇన్సిడెన్స్ ఫామ్ అవుతుంది? 65/5/11 తీసుకున్నాం అనుకో, ఫస్ట్ 65/5/11 1 o'clock తర్వాత వచ్చిద్ది అని చెప్పి ఇందాక మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి 2 o'clock తర్వాత, ఆ నెక్స్ట్ వచ్చేసి 3 o'clock తర్వాత, ఆ నెక్స్ట్ వచ్చేసి 4 o'clock తర్వాత. ఇది కామన్గా జరుగుతుంది. సో మనం కనుక్కోవాల్సింది 4 o'clock తర్వాత కదా. సో 65/5/11ని మనం 4 times అలా వేసామన్నమాట. అది విషయం. నెక్స్ట్ ఇప్పుడు 65/5/11 చూసామనుకో, ఈ 65/5/11ని ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నప్పుడు 60 ప్లస్ 60/11గా రాసాం. 60 ప్లస్ 60/11గా రాసాం. 60/60/11 మినిట్స్. సో ఈ 60/60/11 ఇప్పుడు 4 సార్లు మనం రాస్తాం. సో 60 ప్లస్ 60/11 ఒకసారి రాసాం, ప్లస్ 60 ప్లస్ 60/11 ప్లస్ 60 ప్లస్ 60/11 ప్లస్ 60 ప్లస్ 60/11. సో ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 60లు కూడా 4 ఉన్నాయి. కాబట్టి 4 into 60. ఈ 4 into 60 అంటే సో 4 గంటలు అనే అర్థం. సో 4 అవర్స్ ప్లస్ 4 into 60/11
4 ఇంటూ 60/11 అంటే 4 ఉన్నాయి కదా కాబట్టి 460 is 240. సో ప్లస్ 240/11 అవుతుంది. సో 240ని మళ్ళీ మనం 11తో డివైడ్ చేయాలి ఇప్పుడు. సో 240ని ఇప్పుడు మనం 11తో డివైడ్ చేస్తే 11 21s 231, ఇక్కడ కోషంట్ మనకి 21 ఉంది కాబట్టి 21 minutes అవుతుంది. సో ఇంకా మనకి ఇంకా రిమైండర్ బై డివైజర్ చూసుకుంటే 9/11 డివిజన్లో రిమైండర్ బై డివైజరు 9/11 9/11 ఇంటూ 60 చేస్తే మనకి హౌ మెనీ సెకండ్స్ అనేది తెలుస్తుంది. సో 4 hours 21 minutes 9/11 ఇంటూ 60 అంటే 9 ఇంటూ 60 540 540/11 చేస్తే మనం ఇప్పుడు 11తో డివైడ్ చేద్దాం. సో 11తో డివైడ్ చేస్తే 11 4s 44 100 వస్తుంది కింద, 11 9s 99 అంటే 49 వస్తుంది మనకి. అంటే ఇప్పుడు కింద రిమైండర్ 1 49 అనేది వస్తుంది. సో 49 ఈజ్ నథింగ్ బట్ ద సెకండ్స్, 49 seconds. సో 49 seconds. సో 4 o'clock తర్వాత 4 hours 21 minutes 49 secondsకి కోఇన్సిడెన్స్ ఫామ్ అవుతుంది. ఓకే, కోఇన్సిడెన్స్ ఆఫ్టర్ 4 o'clock. 4 to 5 మధ్య స్ట్రైట్ యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుద్ది? ఫ్రమ్ 4 to 5 when we get the straight angle. సో స్ట్రైట్ యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుద్ది? ముందు కాన్సెప్ట్ వైడ్గా మనం ఒకసారి చేద్దాము. జనరల్గా మనం ఇందాక 12 o'clock జీరోగా కన్సిడర్ చేసుకున్నట్టు ఇక్కడ కూడా మనం 6 o'clockని ఫస్ట్ స్ట్రైట్ యాంగిల్ అది జీరోగా కన్సిడర్ చేసుకుంటాం. ఫస్ట్ స్ట్రైట్ యాంగిల్ అది జీరోగా కన్సిడర్ చేసుకుంటాం. సో దానికి 65/11 minutes కలిపితే నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ వస్తుంది. ఓకే, 0 + 65/11 అయితే ఇక్కడ జీరో ఏంటిది? 6 o'clock, అది గుర్తుపెట్టుకోండి, 6 o'clock. సో 65/11 మనం 60 + 60/11 అని రాయొచ్చు కదా. 60 + 60/11 ఇక్కడ 5/11 రాశాను, అది మళ్ళీ మారిస్తే 60 + 60/11 minutes అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్న 60 minutes ఉంది చూసారా, 60 minutes, ఆ 60 minutes 6 o'clockకి యాడ్ చేస్తాం. ఈ 6 o'clockకి యాడ్ చేస్తాం. 6 o'clockకి 60 minutes యాడ్ అయితే 60 minutes అంటే ఏంటి? నథింగ్ బట్ 1 hour. 6 o'clock + 60 minutes = 6 + 1 7 o'clock అయింది. అంటే 7 o'clock దాటిన తర్వాత ప్లస్ 60/11 minutes. 60/11 minutes అంటే 5 minutes 27 seconds. సో 7 hours 5 minutes 27 seconds అని అర్థం. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకుంది నెక్స్ట్ స్ట్రైట్ యాంగిల్ గురించి, కానీ యాక్చువల్గా మనం 4 to 5 ఎప్పుడు స్ట్రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది అనేది మనం కనుక్కోవాలి. ఆఫ్టర్ 4 o'clock 180 degrees అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది చూడాలి. సో యాక్చువల్లీ నేను 6 o'clockని జీరో కింద కన్సిడర్ చేసుకుందాం. నెక్స్ట్ అప్పుడు 65/11 minutes తీసుకుంటే అది 7 o'clock అవుతుంది. సో నెక్స్ట్ 7 o'clock తర్వాత 65/11 minutes మళ్ళీ యాడ్ చేస్తే అది 8. నెక్స్ట్ మళ్ళీ 65/11 యాడ్ చేస్తే అది 9. సో ఇలా కంటిన్యూస్గా యాడ్ చేసుకుంటూ పోతే 4 ఎప్పుడు వస్తుందో చూడండి. 10 11 నెక్స్ట్ 65/11 12 నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 అంటే ఇవన్నీ 65/11ని నేను 4 o'clock వచ్చేదాకా వెయిట్ చేశాను అనమాట. ఎన్ని 65/11లో ఉన్నాయో చూడండి, మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి. సో మొత్తం 10 ఉన్నాయి అన్నమాట 65/11s. సో 10 ఇంటూ 65/11ని మనం మల్టిప్లై చేద్దాం. 10 ఇంటూ 65/11. సో మనకి ఆల్రెడీ 65/11ని 60 + 60/11గా రాసుకుందాం అన్నాం కాబట్టి 10 ఇంటూ 60 + 60/11. ఇప్పుడు మనం లోపల మల్టిప్లై చేద్దాం. 10 ఇంటూ 60, ఓకే, 10 ఇంటూ 60 ప్లస్ 10 ఇంటూ 60/11. 60/11 ఇక్కడ 60 అని చూసారా, ఈ 60 అనేది 60 minutes కదా. 60 minutes అంటే 1 hour, అంటే ఇక్కడ మొత్తం 10 hours అనమాట. 10 hours 4 o'clock అవుద్దని కదా మనం అనుకుంది. 4 వచ్చేదాకా చూసుకుందాం అంటే 10 అని కౌంట్ చేసుకున్నాం కదా. సో 4 o'clock. సో 10 ఇంటూ 60 600 600/11. 4 o'clock + 600/11. ఇప్పుడు 600ని మనం 11తో డివైడ్ చేయాలి. 600ని 11తో డివైడ్ చేస్తే 11 5s 55. 11 5s 55 కింద 5 వస్తుంది, 5 0. 11 4s 44. 11 4s 44. సో ఇప్పుడు మనకి 54 అనేది
ఇక్కడ రిమైండర్ 6 54 అనేది కోషంట్ అయింది. ఆ 54 అనేది మినిట్స్ అవుద్ది. సో 4 అవర్స్ 54 మినిట్స్ 4 అవర్స్ 54 మినిట్స్. ఇక రిమైండర్ బై డివైజర్ చూస్తే 6/11 అని ఉంది. 6/11 ఇంటూ 60 6/11 ఇంటూ 60 అది సెకండ్స్. ఇది మళ్ళీ మనం సెకండ్స్గా మార్చుకోవచ్చు. సో 4 అవర్స్ 54 మినిట్స్. ఆ 6 ఇంటూ 60 చేస్తే 360. 4 అవర్స్ 54 మినిట్స్ 6 ఇంటూ 60 చేస్తే 360ని 11తో డివైడ్ చేస్తే 1132 అవుతుంది. 1132s 352 అవుతుందండి. సో మామూలుగా చేసి చూడండి, అక్కడ 1132s 352 అవుతుంది. 352 అవుతుంది. సో 32 అనేది మనకి కోషంట్గా వస్తుంది. 1132s ఆ 32 అనేది కోషంట్స్. 4 అవర్స్ 54 మినిట్స్ 32 సెకండ్స్కి 4 o'clock తర్వాత మనకి స్ట్రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇందాక మనం 4 to 5 మధ్య కోఇన్సిడెన్స్ ఎప్పుడు వస్తుందనేది చేసుకున్నాం కాన్సెప్ట్ వైజ్గా. ఇప్పుడు ఫార్ములా బేస్ చేసుకొని మనం కనుక్కుందాం. సో ఫార్ములా ఏంటంటే IT ఇంటూ 30 ఇనిషియల్ టైం. IT అంటే ఇనిషియల్ టైం ఇంటూ 30 ఇంటూ 2/11 ఇంటూ 2/11. ఇక్కడ IT అంటే 4 to 5లో ఏది ఫస్ట్ టైము? 4 ముందు వచ్చింది కదా, 5 కన్నా ముందు. కాబట్టి ఇనిషియల్ టైం అనేది 4 అనమాట. 4 ఇంటూ 30 ఇంటూ 2/11. 4 ఇంటూ 30 ఇంటూ 2/11. ఆల్రెడీ మనం ఇందాక కాన్సెప్ట్ వైజ్గా చేసినప్పుడు 4 అవర్స్ 21 మినిట్స్ 49 సెకండ్స్ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ 4 ఇంటూ 30 120. 120 ఇంటూ 2/11 240/11. సో 240/11 చేస్తే ఇక్కడ కూడా మనకు ప్రాసెస్ ప్రకారం 4 అవర్స్ 21 మినిట్స్ 49 సెకండ్స్ అనేది వస్తుంది. సో ఆఫ్టర్ 4 o'clock 4 అవర్స్ 21 మినిట్స్ 49 సెకండ్స్ అనేది 4 o'clock తర్వాత ఫామ్ అయిన కోఇన్సిడెన్స్ అనమాట. 4 to 5 మధ్య స్ట్రైట్ యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇందాక కోఇన్సిడెన్స్ యాంగిల్ ఫామ్ అవుద్ది, అది మనం ఫార్ములా ద్వారా ఎలా అయితే చెక్ చేసుకున్నామో స్ట్రైట్ యాంగిల్ ఎప్పుడు ఫామ్ అవుద్ది అనే దానికి ఫార్ములా ద్వారా. సో ఆ ఫార్ములా ఏందో చూద్దాం. IT అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఇనిషియల్ టైం. IT అంటే ఇక్కడ 4. 80 ఇంటూ 30 ప్లస్ 180 వెయ్యాలండి. ఇందాక IT ఇంటూ 30 పక్కన మనం ఏం రాయాలి. IT ఇంటూ 30 ప్లస్ 180 ఇంటూ 2/11. IT ఇంటూ 30 ప్లస్ 180 ఇంటూ 2/11. 180 degrees కానీ కోఇన్సిడెన్స్ అంటే జీరో యాంగిల్, అవి రెండు ఒక్కసారి మాత్రమే ఫామ్ అవుతాయి జనరల్గా. ఇంకా నిజం చెప్పాలంటే 11 టైమ్స్ మాత్రమే. కాబట్టి అవి ప్లస్ చేస్తే సరిపోతుంది. అదే జీరో కోఇన్సిడెన్స్ అనేది జీరో కాబట్టి ప్లస్ జీరో అంటే ప్రాబ్లం ఉండదు. IT ఇంటూ 30 ప్లస్ 180 ఇంటూ 2/11. సో IT అంటే 4 కదా. 4 ఇంటూ 30 ప్లస్ 180 ఇంటూ 2/11. సో 4 ఇంటూ 30 is 120. 120 ప్లస్ 180 ఇంటూ 2/11. 120 ప్లస్ 180 చేసుకుంటే మనకి 300 అవుతుంది. సో 300 120 ప్లస్ 180 ఈజ్ 300. 300 ఇంటూ 2/11. 300 into 2/11 is 600/11. This 600/11 is the minutes. Okay, this 600/11 is the minutes. 600ని 11తో డివైడ్ చేయండి. 11 5s are 55. 11 5s are 55. 10 minus 5 is 5. 50. 11 4s are 44. ఇప్పుడు 54 వచ్చింది. ఓకే, సో 600/11 చేస్తే మనకు 54 వచ్చింది. అంటే యాక్చువల్లీ ఇది 4 అవర్స్ 54 మినిట్స్ అనమాట. యాక్చువల్లీ మినిట్స్ మాత్రమే ఇక్కడ వచ్చేది. మినిట్స్ 6/11 సెకండ్స్గా మార్చాలి. ఇక్కడ రిమైండర్ 6 డివైజర్ 11 కాబట్టి 6/11 ఇంటూ 60 చేస్తే సెకండ్స్ వచ్చింది. 54 మినిట్స్ 6 ఇంటూ 60 360. 360/11. 360/11 చేసామనుకోండి. 11 ఇందాక మనం ఒకసారి చూసాము. 360/11 చేస్తే 11 3s 33, 11 2s 22. ఓకే, 32 seconds. సో totally the straight angle after 4 o'clock is 4 hours 54 minutes 32 seconds. 4 hours 54 minutes 32 seconds after 4 o'clock. Between 4 to 5 when right angle appears. 4 నుంచి 5కి మధ్యలో రైట్ యాంగిల్ ఎప్పుడు అపియర్ అవుద్ది? రైట్ యాంగిల్ అనేది 2 times వస్తుంది. రైట్ యాంగిలే కాదు, ఇంకా కోఇన్సిడెన్స్ కాకుండా అలాగే
స్ట్రైట్ యాంగిల్ కాకుండా మిగిలిన ఏ యాంగిల్ అయినా సరే 2 టైమ్స్ వస్తుందని చెప్పి మనం భావించాలి. సో ఫార్ములా ఇక్కడ ఎలా IT ఇంటూ 30 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11. ఇక్కడ తీటా అంటే రైట్ యాంగిల్ కాబట్టి 90 డిగ్రీస్ అనమాట. తీటా అంటే రైట్ యాంగిల్ కదా, రైట్ యాంగిల్ కాబట్టి 90 డిగ్రీస్. అలాగే ఇనిషియల్ టైం వచ్చేసి 4. ఇనిషియల్ టైం అనేది మనకి 4 to 5 అంటే ఇనిషియల్ టైం అనేది 4. సో 4 ఇంటూ 30 ప్లస్ ఆర్ మైనస్ 90, 4 ఇంటూ 30 ప్లస్ ఆర్ మైనస్ 90 ఇంటూ 2/11 అంటే 4 ఇంటూ 30 మైనస్ 90 ఇంటూ 2/11 అనమాట. 4 ఇంటూ 30 అంటే ఎంత 120. 4 ఇంటూ 30 అంటే 120. 120 మైనస్ 90 ఇంటూ 2/11. అలాగే మళ్ళీ 120 ప్లస్ 90 ఇంటూ 2/11 కూడా ఒకటి వస్తుంది. 120 ప్లస్ 90 ఇంటూ 120 ప్లస్ 90 ఇంటూ 2/11. సో 120 మైనస్ 90 ఈజ్ 30. సో 30 ఇంటూ 2/11. 30 ఇంటూ 2/11. సో 120 ప్లస్ 90 అంటే 210. 210 ఇంటూ 2/11. 210 ఇంటూ 2/11. సో 30 ఇంటూ 2 is 60/11. 210 ఇంటూ 2/11 అంటే 420/11. సో ఇప్పుడు 60/11 అనేది మినిట్స్, 420/11 అనేది కూడా మినిట్సే అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 60/11, 420/11. చూడండి ఇక్కడ పక్కన ఒకటి రాశాను. ఎవ్రీ రైట్ యాంగిల్ ఫార్మ్స్ ఇన్ 30 to 8/11 మినిట్స్. ఎవ్రీ కోఇన్సిడెన్స్ ఆర్ ఎవ్రీ స్ట్రైట్ యాంగిల్ ఫార్మ్ ఇన్ 65/11 మినిట్స్. ఎలాగో ఎవ్రీ రైట్ యాంగిల్ ఫార్మ్స్ ఇన్ 30 to 8/11 మినిట్స్. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది పక్కన నేను లెఫ్ట్ సైడ్ రాశాను, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ 60/11 అన్నాను కదా, అది మినిట్స్ అన్నాను కదా. 60ని మనం 11తో డివైడ్ చేస్తే 5 minutes 27 seconds వస్తుంది. 16 11తో డివైడ్ చేస్తే 5 అనేది కోషెంట్. అలాగే 5/11 మళ్ళీ ఇంటూ 60 చేస్తే మనకి సెకండ్స్ వస్తుంది. 300/11 చేస్తే 27 seconds. సో ఫస్ట్ రైట్ యాంగిల్ ఏమైందంటే 5 minutes 27 seconds తర్వాత వస్తుంది. అంటే 4 hours తర్వాత 4 o'clock తర్వాత 4 hours 5 minutes 27 seconds దగ్గర ఫస్ట్ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 420/11 అనేది ఇంకో రైట్ యాంగిల్ ఫామ్ అయ్యే టైం అన్నాను. 420 11తో డివైడ్ చేస్తే 11:38 418 రిమైండర్ 2 వచ్చింది. సో సెకండ్ రైట్ యాంగిల్ ఇప్పుడు 4 o'clock 420/11 తీసుకుంటే 38 2/11. ఈ 38 ఏదైతే ఉందో కోషెంట్ దట్ విల్ బికమ్ ద మినిట్స్. 38 అనేది మినిట్స్. ఇప్పుడు 2/11 తీసుకున్నాం అనుకో, 2/11 ఇంటూ 60. 2/11 ఇంటూ 60 చేసామనుకో మళ్ళీ మనం సెకండ్స్గా మార్చుకోవచ్చు. 2 ఇంటూ 60 ఈజ్ 120. 2 ఇంటూ 60 ఈజ్ 120. సో 120/11. సో 120ని 11తో డివైడ్ చేద్దాం. సో ఇప్పుడు 120ని 11తో డివైడ్ చేస్తే 11 10s 110. సో 110 చేస్తే 10 అనేది రిమైండర్ అవుతుంది. 10 ఇంకో 10 అనేది కోషెంట్. సో ఎక్కడైతే 10 అనేది కోషెంట్గా వచ్చిందో దట్ 10 ఈజ్ నథింగ్ బట్ ద మినిట్స్. సో ఇప్పుడు 420/11 ఏమైందంటే 38 minutes 10 seconds. సో 4 నుంచి కదా స్టార్ట్ అవుతుంది. 4 hours 38 minutes 10 seconds. సో యాక్చువల్లీ ఒకటేమో 4 hours 5 minutes 27 seconds దగ్గర ఫస్ట్ రైట్ యాంగిల్ ఫామ్ అయింది. తర్వాత మళ్ళీ 4 hours 38 minutes 10 seconds దగ్గర సెకండ్ రైట్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. రైట్ యాంగిల్ అయినా ఏ యాంగిల్ అయినా సరే ఇలా 2 times వస్తాయి. క్లాక్స్ పార్ట్ 3 మొత్తం పేపర్లో ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశానండి. అర్థం కాని వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాక్స్ పార్ట్ 4 కూడా చేస్తాను. ఆ పార్ట్ 4లో వాచ్ అనేది అప్పుడప్పుడు స్లో అవుద్ది, కొన్నిసార్లు ఫాస్ట్ అవుద్ది. సో దాన్ని బట్టి అది కరెక్ట్ టైం ఎప్పుడు ఫామ్ అవుతుంది అని చెప్పి ఒక టైప్ ఆఫ్ సమ్స్ ఉంటాయి. ఆ సమ్స్ నెక్స్ట్ పార్ట్ 4లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.